ఇప్పుడు నేనున్నా మాయ. బట్ జనాలకి తెలవాలి గదా! అనిరుద్ గారితో నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే నీకేమనిపించింది? ఆయన ముందు పాడుతుంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, మంచి పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ గదా! అవును. ఆ! నువ్వు అంటే జానపదం నుంచి ఒక్కసారి కొడితే అనిరుద్ దగ్గర పడ్డావు నువ్వు. అవును. ఏమనిపించింది నీకు? విషయం ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి ఈ పాట మీరు నాకు చెప్పినప్పుడు ఒకసారి మళ్ళీ ఉద్యమంలోకెళ్ళిపోయాను నేను. ఉద్యమంలో ఇంక ఎన్ని తెలంగాణ ఉద్యమం నాటి నుంచి మనగా చేసినోళ్ళం మనం. అది అక్కడ ఎన్నో పాటలు అన్ని మన అద్భుతంగా కదా ఆవిష్కరించినాం మనం. ఉద్యమాన్ని సక్సెస్ చేసుకున్నాం. మన రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కానీ డైరెక్ట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పోయినప్పుడు ఈయన దగ్గర మనం ఆయన ఒక రేంజ్లో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కదా, మనం ఎట్లా డీల్ చేయగలుగుతామో అని చెప్పి ఆడికి పోయినాం. నిలబడాం. దడదడ 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 అవుతుంది. ఎట్లా అవుతుందో మనం రీచ్ కాగలమా మరి ఆయన చెప్పేదానికి? అంటే చూస్తాం కదా, ఇంక అది పోతా ఉంది. ఆయన చెప్తా ఉండు, ఇది పోతా ఉంది, ఇది పోతా ఉంది, పోతా ఉండు. అంతే ఇంక అది అట్లా ఆ టైంలో నడిచిపోయింది. ఆయన చెప్పినట్టుగానే మనం మ్యాక్సిమం మనం రీచ్ అయినాం. పాటకు అనుగుణంగా ఎక్కడ ఏ విధంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేసినాం. అంత పెద్ద డైరెక్టర్ అయినా గానీ, ఇంత ఇంత పేరు అద్భుతంగా, చాలా అద్భుతంగా, ప్రేమతోటి చాలా బాగుంది. చాలా అందరిని ఎంకరేజ్ చేసుకుంటా చాలా అద్భుతంగా పాడించిండు పాట. నిజంగా అసలు ఆయన ఒక్కొక్కటి చెప్తుంటే బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ అసలు కంపోజింగ్ గూడా అంటే వెనక చేయడము ఫస్ట్ ట్యూన్ ఫైనలైజ్ చేసినప్పుడు వినిపించి అనిరుద్ చెప్పిన మాట ఒకటే. ఇది జస్ట్ 2% ఇది అని. అప్పటికే మేము వైబ్ అవుతున్నాం. శ్రీకాంత్ మేము ఫస్ట్ టైం కంపోజింగ్‌కి పోయినప్పుడు ఆ ట్యూన్ విని అసలు ఆ బీట్‌కి వాటికి వైబ్ అయిపోతున్నాం. ఆయన చెప్పింది 2% అని. ఆయన ఎప్పుడు ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు మనకు ఫస్ట్ ఇస్తున్నప్పుడు ఇది ఒక 2%, 10% అంటే ఆ సాంగ్ వచ్చేదాకా దీనికి ఇంకా ఎంత న్యాయం చేయాలి అన్న హార్డ్ వర్క్ రోజు ఆయన పెడుతూ ఉంటారు. సో ఎగ్జాక్ట్‌లీ. థింక్ చేస్తూ మారుస్తూ ఆ తర్వాత అవన్నీ యాడ్ చేసింది అదే. 'సవారీకి దొరుకు బిడ్డ' ఇవన్నీ తర్వాత యాడ్ అయినాయి అవి. ఫైనల్లీ మధ్యలో మధ్యలో వస్తున్న వాయిస్ ఉంది, వస్తుంది అసలు ఆ నడపడం, అరువు అన్నీ కూడా. ఆ కొడక ఎదనడం అసలు అవన్నీ నెక్స్ట్ లెవెల్. అండ్ నాకు అది హ్యాపీ, ఎందుకంటే నా ఫస్ట్ సాంగ్ కూడా ఆయనే. ఆ జననాయక్ అనిరుద్ గారే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ తెలుగులో మనం ఫస్ట్ డెబ్యూ సాంగ్కి అనిరుద్ గారే మ్యూజిక్ డైరెక్టర్. సూపర్. సో అది నాకు చాలా హ్యాపీ. మీకు ఇద్దరికి ఆ బీట్స్‌కి, డాన్స్‌కి బాగా ఏదో సంథింగ్ ఉందనుకుంటా. సో ఆయనతో ఉంది చాలా అవ్వాలి. యెస్. పాట పేరే ఆయా షేర్ కదా మరి. ఈ ఆయా షేర్ ముందుకు రంగి దీని వెనకాల 5-6 షేర్లు ఉన్నాయి. అవునా? ఇప్పుడు మీరు ఒకటి, మరి శ్రీకాంత్ ఒకటి, మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి, ఈ షేర్ ఒకటి, ఆ షేర్ నాటి షేర్ ఒకటి. అస్సలు ఈ పాట రాగానే విని మళ్ళీ ఎగ్జాక్ట్ ఆయన ఎట్లా వేసిండో స్టెప్స్ అట్లే వేస్తున్నారు. కొందరు జడలు అయితే ఇంకా మొత్తం ఇన్స్టా ట్విట్టర్ అంతా నిండిపోయినాయి. అంటే ఎంత ట్రెండ్ సెట్టింగ్స్. వాళ్ళు కూడా చూసేటటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చూస్తున్నారు, దానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తున్నారు. వాళ్ళు కూడా షేర్లే. అదా థ్యాంక్ యూ అందరికి. మాయా ఈ సెకండ్ పల్లవి ఉంటుంది ఒకటి, ఏంటి? ఏ బరి బత్తాలురా బర్బాదే అయినరా అవును. అని చెప్పేసి ఇక విని పోతావా అని ఒకటి. తర్వాత మొలదారం లేనోండ్రా నీకన్నా మొండోండ్రా ఇక పోతావా 2 సార్లు. అసలు ఏంది అసలు అది ఏది లెక్కన ఆలోచించి మీరు ఆ పాట రాసింది అక్కడ. ఆ లిరిక్స్ ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో కూడా చాలామంది కోట్ చేస్తుంది ఆ పల్లవి బాగా, సెకండ్ పల్లవి బాగా ఎక్కిందని చెప్పి. అందులో రాసింది బరిబత్తాలు ఉన్నోన్రా అంటే బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నా నేను. అంటే బట్టలు లేకుండా ఉండడం కాదు, ఉన్నదంతా కోల్పోయా నేను, టోటల్ లాస్ నేను, బర్బాద్ అయినోడిని. సేమ్ నేను అన్నీ కోల్పోయినవాడిని. ఇంకా నువ్వు నన్నేం పీకుతావు ఏం చేస్తావు? అంతే కదా. ఇప్పుడు మనకు ఐదర్ హై ఉన్నోనికైనా మిడిల్ క్లాస్ ఉన్నోనికన్నా ఏదో ఒక భయం ఉంటుంది. ఏం లేదు, కోల్పోవడానికి ఏం లేనప్పుడు ఏం భయం ఉంటుంది? నువ్వేం చేస్తావు, నన్ను పీకుతావా, ఏం చేస్తావా అని ఉంటుంది చూసినావా? అది రాశా నేను. బట్టలు ఉండడం అంటే బట్టలు లేకపోవడం అనేది ఒక అర్థము. బట్ అన్నీ కోల్పోయిన నేను.
అంటే మొత్తం నిండా మునిగాని అసలు ఏం లేదు అని చెప్పాలి. అది తర్వాత ఈ మొల్లారం లేనోన్రా అన్న పదం గురించి కూడా సోషల్ మీడియాలో రాస్తే కూడా నేను వాళ్ళకు ఆన్సర్ ఇచ్చా. వాళ్ళు నా స్క్రీన్ షాట్ తీసి కూడా అది కూడా తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. మొల్దారం లేనోన్రా నీకన్నా మొండోన్రా ఇక వీకుతావా అని మళ్ళీ రాశా నేను. మొల్దారం లేకపోవడం అంటే మనిషి చచ్చిపోయినప్పుడు ఒంటి మీద నూలు బట్ట కూడా ఉంచరు, నూలు పోగు కూడా ఉంచరు, మొల్దారం కూడా తీసేస్తారు అన్నట్టు. అంటే ఆల్రెడీ ఐఎమ్ డెడ్ అని, నేను చచ్చిపోయినా నేను, కానీ నీకంటే మొండోని, ఇంకా నన్ను ఏం చేస్తావు, మళ్ళీ పీకుతావా, ఏం చేస్తావు నువ్వు అది అంటే దేనికైనా తెగించినోడిని, ఏమీ లేదు ఇంకా కోల్పోవడానికి, జస్ట్ నువ్వే నా టార్గెట్ అంతే. అందుకనే పొట్టు పొట్టు ఆకలి ఉంది అక్కడ కూడా ఇదంతా మెటాఫర్ రాసింది. పొట్టు పొట్టు ఆకలి అంటే నాకు ఆకలిస్తుందని కాదు, ఏదైనా చేయాలి, ఏదైనా నేను సాధించాలి అనే కసి ఉంది, తపన ఉంది నా లోపల అని. మెట్టు మెట్టు ఎక్కుతారా, అందుకనే ఎక్కుతాను. ఒక క్యాండిడేట్ ఎవరో రాశారు కింద, పొట్టు పొట్టు ఆకలినప్పుడు సర్రుమని ఎక్కాలి కానీ మెట్టు మెట్టు ఎట్లా ఎక్కుతాడు అని. అది పొట్టు పొట్టు ఆకలి అంటే తిండి ఆకలి కాదు, కసి ఉంది నా లోపల, ఎంతకైనా వస్తా నేను, అంటే ఎంతైనా సాధిస్తా, నేను చేరడానికి ఎన్ని హర్డిల్స్ అయినా వస్తా అని చెప్పి. అది కూడా ఎండింగ్లో ఏంది, ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడే, ఇక రాలుతుంది బొట్టు బొట్టులో నీ పంచెతడే అని. సారబట్టి అంటే కూడా ఈ మధ్యలో చాలామంది మర్చిపోయారు అసలు. మామూలుగా బట్టీలు అంటే మనం హోటళ్ళల్లో పంజాబీ దాబాల్లో చూస్తాం కదా, రొట్టెలు పెట్టే బట్టీలు ఉంటాయి, అది ఇటుకలు కాల్చే బట్టీలు ఉంటాయి. సారా బట్టి మాత్రం ఏం చేశారంటే పెద్ద కుండలో సారా కావాల్సినంత వేసి కింద బాగా మంట పెడతారు, దాన్ని బాగా మరిగిస్తే అది ఒక్కొక్క డ్రాప్ పడుతుంటుంది అన్నట్టు సారా. అట్లా ఎన్ని రోజులు మా కన్నీళ్ళు మరిగినాయి, మా కష్టం కన్నీళ్ళు. మేము అంత కష్టాలు పడ్డాము, అంత బాధలు పడ్డాము, మా కన్నీళ్ళు అట్లా మరిగినాయి. ఇప్పుడు అవి నీ పంచెలో బొట్టు బొట్టు రాలితే, అంటే లిటరల్లీ నీకు మేము వస్తున్నాం. చాలా చాలా గ్రేట్ అన్న. అంటే ఇప్పుడు చాలామంది ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, కొంతమందికి మీనింగ్ తెలియట్లేదు ఇది ఏంటని. ఒక్కసారి ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ని ఇంత డెప్త్గా పట్టుకొని దాన్ని చెప్పాలంటే వర్డ్స్, ఈ లిరిక్స్ తప్ప ఏం లేదు కదా. సో అది చాలా గ్రేట్గా చేశారు. ఇప్పుడు అందులో కూడా బూడిదల గడ్డ ఇది మాతో రాయబడ్డ కథే ఇదని, సినిమా కథే అది. సినిమా స్టోరీ మొత్తం 2 లైన్లో చెప్పాము. ఎందుకంటే బూడిదల గడ్డ అంటే ఇక్కడ యాషెస్, అంతా బూడిదైపోయింది, ఏమీ లేదు, మేమంతా చచ్చిపోయినాం, మళ్ళీ ఫీనిక్స్ లాగా బూడిదలోంచి పుడతాం మేము, మా స్టోరీ మేము రాసుకుంటాం. ఈ తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలో కూడా దార్కా సుల్తానే రాస్తారు కానీ దార్కా సుల్తాన్ కాదు, అది డర్కా సుల్తానే, అంటే హీజ్ అ కింగ్ ఆఫ్ ఫియర్స్ అని. అంత డెప్త్గా రాసుకుంటూ వచ్చినాం. ఇంత లోకల్ పదాలు రాయడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా, బీయింగ్ లోకల్ బీయింగ్ గ్లోబల్ అంటారు. మన ఎగ్జాంపుల్ కాంతార అలాంటి సినిమాలు చూసినా కూడా లోకల్ కథలే. మీరు ఎన్ని మొత్తం ఇంటర్నేషనల్గా కూడా చూసుకోండి, ఎన్ని అవార్డులు తెచ్చుకునే, ఆస్కార్లు గెలుచుకునే ఏవి కూడా లోకల్ ఎత్తుకుంటేనే, రూట్స్ చెప్పినప్పుడే అది గ్లోబల్ లాగా. అందుకని మన రూట్స్లోంచి ఎత్తుకున్నది. దీనికి ఒక తెలంగాణ అని కాదు, ఆంధ్ర నుంచి అటు మిగతా దేశాల నుంచి బయట నుంచి కూడా చాలామంది అప్రిషియేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ అప్రిషియేట్. నిజంగా దీన్ని మోసుకుపోతున్నారు. ఆయా షేర్ అంటే ఆ షేర్ వస్తే మీరు ఇంత ఘనంగా స్వాగతం చెప్తారు అనుకోలేదు. దానికి ముఖ్య కారణం ఇంత వీరన్నిటికీ బ్యాక్ బోన్ ఉన్న హిడెన్ షేర్ ఒకరున్నారు, ఎవరు తెలుసా, మా సుధాకర్ అన్న, మా ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ గారు. ఆయన కనిపించని 4వ సింహం ఆయన వెనకండి. ఇప్పుడు మనకి ఒక డైరెక్టర్ కానీ, ఒక కొరియోగ్రాఫర్ కానీ, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మనం ఒక విషయాన్ని పట్టుకొని వెళ్దాం, ఆ విషయాన్ని ఎప్పుడు ప్యాషన్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ మాత్రమే బయటకు తీసుకురావాలి. గట్టిగా నమ్మి Yeah. దీని వెనక నిల్చున్న చెరుకూరి సుధాకర్ గారు, నిజంగా అట్లాగే కంపెనీ ప్రొడక్షన్ వాల్యూస్. ఆ రోజు నేను షూటింగ్ దగ్గరకు వచ్చి చూస్తే శ్రీకాంత్ అని ఒకటే మాట అని చెప్పిన, సమ్మక్క జాతరకు వచ్చినట్టుంది నాకు షూటింగ్. అంత మంది పబ్లిక్, అంత లావిష్నెస్, అంత ఖర్చు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అసలు